దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సోషల్ మీడియా పేజ్ ఉద్యమం జాతీయ రాజకీయాలను కుదిపేస్తోందని చెబుతున్నారు. రాత్రికి రాత్రి ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకొని అధికార బీజేపీని అధిగమించిన కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కుట్రకోణం ఉందని, ప్రభుత్వాన్ని బదనాం చేసే ఆలోచనతో విదేశీ శక్తులు ఆన్లైన్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. కాక్రోచ్ పార్టీ కార్యకలాపాలు, దాని వెనక ఉన్న శక్తుల నిగ్గు తేల్చాలని దాఖలైన పిటిషన్ దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసినట్టు మే 16న ఎక్స్లో ప్రకటించిన విషయం తెలిసిందే మనకు. నకిలీ డిగ్రీలతో చట్టాన్ని, వ్యవస్థలను వాడుకునే వారిని ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్నజీవులు అని సుప్రీం సిజేఐ వ్యాఖ్యానించారని వార్తలొచ్చాయి. అయితే తాను నకిలీ సర్టిఫికేట్ల గ్రూపులను మాత్రమే అన్నానని, నిరుద్యోగ యువతను కాదని సిజేఐ స్పష్టం చేశారు. ఇక ఆన్లైన్ వేదికగా జెన్జీ యువతకు ప్రతినిధిగా కాక్రోచ్ పార్టీ నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. మహారాష్ట్రకు చెందిన డిజిటల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అభిజిత్ దీప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మమ్మల్ని తొక్కేయాలని చూశారు, కానీ మేము తిరిగి వచ్చాం అనే నినాదంతో ఏఐ సాంకేతికతను వాడుకుంటూ కోటు సూటు వేసుకున్న బొద్దింక బొమ్మతో ఈ పేజ్ను అభిజిత్ క్రియేట్ చేశాడు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజ్, విద్యా వ్యవస్థల్లోని లోపాలపై వ్యంగ్యంగా మీమ్స్ పోస్ట్ చేశాడు. ఈ పేజ్ యువతను ఆకర్షించడంతో రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ పెరిగారు. ఇక కాక్రోచ్ పార్టీ కారణంగా ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను కావాలని క్లిప్ చేసి కమర్షియల్గా, అల్గారిథంగా మ్యాన్పులేట్ చేస్తూ వ్యవస్థలపై బురద జల్లుతున్నారని ఆ పిటిషన్లో ఆరోపించారు. దీని వెనుక నకిలీ అడ్వకేట్ల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్న అసలు సూత్రధారులపై సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ వేశారు. అయితే దీనిపై అర్జెంటుగా హియరింగ్ను సుప్రీంకోర్టు నిరాకరిస్తూ దీన్ని అంత సెంటిమెంట్గా తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం పక్కన పెట్టిందని చెబుతున్నారు.